స్థితి చెల్లించుకున్నాను. నా దేవ, నా తండ్రి, నా ప్రభా, నీ యొక్క శ్రమల కాల దినములో మేము ఉన్నాం ప్రభా. ఈ 19వ రోజు ప్రభా నాయన తండ్రి, మీరు నాకు ఇచ్చిన మంచి అవకాశం పట్టుకోవాలి స్థితులయ్యా. అక్కడ మనసులో మీరు అయినా మరి ఆయన ప్రభా ఈరోజు వాక్యం చెప్పని అన్నారు ప్రభా. నేను కాదు ప్రభా మాట్లాడేది, మీరు నాతో మాట్లాడండి ప్రభా. నా నోటి కోరగా మీరు మాట్లాడండి ప్రభా. పిల్లలకు అర్థం ఉన్నట్లు కూడా మీరు మాట్లాడండి. ప్రతి మాట కూడా మీ నోటి నుంచి రావాలి ప్రభా. నా తండ్రి మీరు చెప్పాలి ప్రభా. నా తండ్రి మీ వాక్యంలో ఎలాంటి పొరపాట్లు చెప్పకుండా చక్కగా చెప్పినట్లు కూడా నాకు సహాయం దయచేయండి. నాకు అది జ్ఞాపకం వేసి దయచేయండి ప్రభా. ఎలాంటి మధ్యమర్పు లేకుండా నేను ఏదైతే వాక్యం సిద్ధపడి ఉన్నానో ఆ వాక్యం చెప్పినట్లు కూడా సహాయం దయచేయమని చేసినామని పెట్టండి. నా తండ్రి సంబంధించిన అధికారికి నేను ముందుగా ఉన్నాను. మన శనివారం చెప్పమన్నారు, సరే అన్నాను. కానీ ఆ రోజు మళ్ళా తర్వాత చెప్తుందని అన్నారు, సరే అన్నాను. అయితే మరి ఈ యొక్క శ్రమ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మరి ముందుగా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందామండి. వాక్యానికి వెళ్ళే ముందు దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. ఎప్పుడైతే మనం మందిరంలోకి అడుగుపెట్టామో ఆ రోజు నుంచి కూడా దేవుడు మనకి ఒక గాబిలతో కావలు పెడతాడండి. మన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, వంటగా వెళ్ళినప్పుడు కూడా మనం వంటగా వెళ్తున్నామే అని భయపడకూడదు. మన పక్కన ఎవరు ఉంటారంటే దేవుని దూరం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం ప్రతి అడుగు కూడా ప్రతి ఒక్కరి వెళ్ళినప్పుడు స్థుతి ప్రభా నేను ఇట్లా వెళ్తున్నానని ప్రార్థన చేసుకుంటే కదా దేవుడు మనల్ని ప్రేమించి మనకి కొన్ని వరాలు ఇచ్చాడండి. ఏంటి ఆ వరాలని మనం జ్ఞాపకం చేసుకుంటే కృపా వరాలు మనకి ఇచ్చాడండి. ఏంటి ఆ కృపా వరాలు? మనం కొన్ని జ్ఞాపకం ఒక్కొక్కరికి ఒక స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రార్థన చేసే వరం ఇస్తారండి. ఒకరికి పాటలు పాడే వరం, మంచి స్వరం ఉంటుంది. ఒక్కొక్కరికి బైబిల్ చదివే వరం, ఒక్కొక్కరికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కరు కూర్చొని. ఈ రకంగా అనమాట ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆయన సేవలో వరాలు ఇచ్చి వాడుకుంటూ ఉంటాడు. అయితే మనందరం కూడా వరాలు పొందుకున్న వారమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించారు, మనల్ని క్షమించారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రం స్తుతి చెల్లించాలి. అంతేకాకుండా ఆయన ఇచ్చిన మనకి వరాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎప్పుడు కూడా ఎల్లవేళ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా కృపా వరాలు మరి స్త్రీలందరికి కానీ పురుషులకు కానీ వినియోగించవలసిందని మనం చేస్తూ ఉన్నానండి. అంతేకాకుండా ఈ రోజుకి 19 రోజులు అయింది మనకి ఉపవాసాలు స్టార్ట్ అయ్యి. అయితే నేను చూస్తూ ఉన్నా ఎవరి కుటుంబాలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు, ఎవరు లేరు. అసలు ఎందుకని ఇట్లాగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన కోసం మేము ఎదురు చూసేవాళ్ళం. ఎప్పుడు 2 డేస్ వస్తాయా, ఎప్పుడు 7 వారాలు కానీ శుక్రవారం ప్రార్థన ఇళ్ళలో పెట్టుకుందామా. ఎందుకంటే ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న అనుభవాలు కానివ్వండి, మేళ్ళు కానివ్వండి నాకు బాగా అనుభవం. ఎన్నో కుటుంబాల్లో దేవుడు గొప్ప గొప్ప మేళ్ళు చేశాడండి. ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్న వాళ్ళ ఇళ్లలో ఎన్నో గొప్ప గొప్ప మేళ్ళు. మరి ఇప్పటికీ రేపటికి 20 రోజులు అయిపోతుంది. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? 20 రోజులు ఉన్నాయి. 20 రోజుల్లో కూడా ఇంకెవరు ఉపవాస ప్రార్థనలు అంటే దేవుడు చేసిన ఎక్కువ గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు. ప్రతిరోజు చర్చకి వస్తున్నాంలే వెళ్ళిపోతున్నామంటే మన బాధ్యత అయిపోలేదండి. మన బాధ్యత చాలా ఉంది, మన బరువు చాలా ఉంది. ఎవరి పట్ల అంటే దేవుని పట్ల. మనం ఏమనుకుంటున్నాము, ఆదేశాలు బాంబులు వేస్తున్నారు, చనిపోతున్నారంటే మనం ఈ రకంగా ఉన్నామంటే దేవుడు ఇచ్చిన కృపావరం మనం బతికించాడంటే దానికి మనం ఏం చేయలేండి, ఎల్లవేళలో కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మంచి భర్తలను ఇచ్చాడు దేవుడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, చదువులు ఇచ్చాడు, సొంత ఇల్లు ఇచ్చాడు, అత్త ఇల్లు ఇచ్చాడు. ఏది ఇచ్చినా కానీ దేవుని చిత్తం లేకుండా ఏమి జరగదండి. ఒకటే మాట చెప్తున్నాను. కాబట్టి మనం అనుమానము ప్రతిరోజు కూడా దేవుని ఆరాధించాలని నేను మనవి చేస్తూ ఉన్నానండి. దయచేసి ఇంకెవరైనా సరే మీరు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే మంచిదని నేను కూడా మనవి చేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దామండి. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మొదటిగా జక్కని జ్ఞాపకం చేసుకున్నామండి. 19వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాము.